హాయ్ అండి. నా పేరు వివేక్. బట్ ఈరోజు నేను మీ ముందుకెందుకొచ్చానంటే, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేకొచ్చాను. సో, నేను ప్రీవియస్‌గా మల్టిపుల్ కంపెనీస్‌లో వర్క్ చేశాను. విప్రో ఇట్లాంటి పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేశాను. సో, బేసికలీ నాకు జాబ్ చేయడం అనేది ఇష్టం లేదు. నాకు బిజినెస్ అనే దాని మీద ఇంట్రెస్ట్. ఓన్ బిజినెస్ పెట్టాలని. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఇన్ ద సెన్స్ అంటే పక్కన వాళ్ళు వీళ్ళు అలా అనుకున్నారు, ఇలా అనుకున్నారని ఇంట్లో ఫోర్స్ వల్ల జాబ్‌లో జాయిన్ అయ్యాను. సో, ఆ జాబ్‌లో జాయిన్ అయినా కానీ నాకు ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవి సో, కొద్దిగా హెక్టిక్ అనిపించి సో, నేను మళ్ళా జాబ్ క్విట్ చేశాను. సో, క్విట్ చేసిన తర్వాత మళ్ళా యాజ్ యూజువల్‌గానే లైఫ్‌లో స్టార్ట్ అయినట్టు పక్కన వాళ్ళు వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారని పేరెంట్స్‌ని అడగడం వల్ల పేరెంట్స్ నా మీద ప్రెషర్ చేయటం వల్ల సో, నేను మళ్ళా ఏదో ఒకటి చేయాలి, ఎలా ఒకటి సర్వైవ్ ఏదో ఒకటి చేసి మళ్ళా రావాలి అనుకున్నాను. సో, అలాంటి టైంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఫ్యూచర్ మంచిగుంది. ఇవన్నీ మంచిగున్నాయని తెలిసి సో, డిజిటల్ మార్కెటింగ్ చూజ్ చేసుకున్నా. సో, డిజిటల్ మార్కెటింగ్ చూజ్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు గదండీ. సో, దీంట్లో బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? బెస్ట్ ఎవరిస్తున్నారు? ఏంటి? అవన్నీ చెక్ చేసిన తర్వాత సో, నేను హైదరాబాద్‌లోనే ఉండేవాడినండి. సో, ఉన్నప్పుడు ఏంటి మల్టిపుల్ ఆహ్, క ఇన్‌స్టిట్యూట్స్‌కి విజిట్ చేశాను. ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఏంటి? ఇవన్నీ చెక్ చేశాను. సో, నేను వీటన్ని చెక్ చేసినప్పుడు ఎట్ లాస్ట్ నాకు యూట్యూబ్‌లో వాటిల్లో అప్పుడు చూసాను. ఈ సుభాష్ సార్ వీడియోస్ ఇవన్నీ చూసాను. సో, ఆ టైంలో ఓకే. ఇది బెటర్ ఆప్షన్ ఉన్నట్టు ఉంది అని చెక్ చేశాను. సో, చెక్ చేసిన తర్వాత ఏంటి అంటే మళ్ళా ఇది సరిపోదు గదా! కంప్లీట్ డీప్ రిసర్చ్ చేయాలి గదా! అని జెప్పి రిసర్చ్ చేసినప్పుడు వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి కాంటాక్ట్ ఫార్మ్ ఫిల్ చేశాను. కాంటాక్ట్ ఫార్మ్ ఫిల్ చేసిన నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి కాలొచ్చి నాకు సా శాంపుల్ క్లాసెస్ పెట్టారండి. సో, ఆ శాంపుల్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ట్రైనర్ వైష్ణవి గారు సో, ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సిలబస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదేవిధంగా తర్వాత నుంచి క్లాసెస్ జాయిన్ అయిన కాడి నుంచి రోజు డే బై డే డే ఆఫ్టర్ డే క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ మధ్యలో టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత డౌట్ సెషన్స్ ఉంటాయి. ఆ డౌట్ సెషన్స్‌లో మన కోఆర్డినేటర్ మనతో ఇంటరాక్ట్ అయ్యి మనకేమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా అన్నీ క్లియర్ చేస్తారు. సో, అదేవిధంగా నాకు ఇక్కడ చెప్పాలి అంటే నేను ఇద్దరి గురించి చెప్పాలి. ఫస్ట్ వైష్ణవి గారు మా ట్రైనర్. సో, ఆమె ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంటే అసలు అట్‌లీస్ట్ ల్యాప్‌టాప్ పట్టుకొని వర్క్ చేయటం రాని వాళ్ళు కానీ ఆ ఎక్స్‌ప్లనేషను ఆమె చెప్పే విధానాన్ని బట్టి సో, ఎవరైనా నేర్చుకొని వర్క్ చేయొచ్చు అలా ఉంటుంది. సో, అదే విధంగా నాకు మా కోఆర్డినేటర్ సఫియా గారు. సో, ఈ మన ఏ టైంలో మెసేజ్ చేసినా మెసేజ్‌కి రిప్లై ఇస్తారు. సో, ఏదైనా డౌట్ ఉంటే డౌట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తారు. సో, ప్రీవియస్‌లో నేను అసల ఫేస్ వీడియోస్ చేయాలన్నా, ఎవరిదైనా నలుగురిలో మాట్లాడాలన్నా కొద్దిగా ఇంట్రోవర్ట్ లాగా ఉండేవాడిని. సో, ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇవి చేసిన తర్వాత ఫేస్ వీడియోస్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల కొద్దిగా నా షై అనేది ఇవన్నీ తగ్గాయి. సో, ఈ కోఆర్డినేటర్స్, ట్రైనర్స్ వీళ్ళందరూ మనల్ని దగ్గరుండి మన మనం వర్క్ చేసేలాగా ఏంటి అసలు చేస్తున్నారా లేదా? ఎంతవరకు అర్థమైంది? ఇవన్నీ కాల్స్ చేసి ఫీడ్‌బ్యాక్స్ చేసుకొని కనుక్కుంటారు. సో, ఇప్పటి వరకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు ఓడీఎంటీతో. ఇంకా మీద గాని ఇంకా సిలబస్ ఉంది. ఇంకా మంచిగా చెప్పి, ఇంకా మంచిగా నేర్చుకొని మంచి పొజిషన్‌లోకెళ్తానని అనుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకిచ్చిన దానికి.